హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు టమాటా రసం పెట్టుకోబోతున్నాం. ఈ రసం అయితే రైస్లో తినరండి, గ్లాసులతోనే తాగేస్తారు. పిల్లలైనా పెద్దాళ్ళైనా వట్టియే తాగేస్తారు గ్లాసులతో. అంత టేస్ట్ ఉంటాయండి. మనం రెండో కర్రీ చేసుకోకపోయినా ఈ రసంతోనే కడుపు నిండా తినేసేస్తాము. ఈరోజు టమాటా రసం పెట్టుకోబోతున్నాం. 4 టమాటాలు తీసుకుని 4 ఎల్లుల్లి, చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు, కొన్ని కొత్తిమీర కాళ్ళు, కొంచెం కరివేపాకు తీసుకున్నాం. దీనికి హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూను పచ్చిపప్పు, 4 ఎండుమిర్చి తీసుకుని మీరు కావాలంటే 4 మెంతులు వేసి వేయించుకోండి. నేను పచ్చి మిక్సీ వేసుకున్నాను. మీరు ఏం చైనా మిక్సీ వేసుకోవచ్చు. దీనికి స్టవ్ మీద బాండీ పెట్టి అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు 4 ముక్కలు వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకుందాము. వాటర్ పోసి ఉడికించుకుంటే మనం మిక్సీ వేసుకుంటే రసంలో ఇంకా అసలే ముక్కలు ఉండవు. చేత్తో పిసుక్కుంటేనన్నా ముక్కలు వస్తాయి. చేత్తో కలిపి పిసికే కంటే కూడా మనం మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒక గ్లాసు వాటర్ పోసి ఉడకబెట్టుకుంటున్నాం కదా, ముక్క మెత్తబడితే సరిపోద్ది. స్టవ్ కట్టేసుకుని ఆరినాక మిక్సీ వేసుకున్నాం. శుభ్రంగా ఆరినాక ఇప్పుడు ఇట్లా మిక్సీ వేసుకున్నాం అనుకోండి, ఒక్క పీస్ కూడా ఉండదు అసలు. పిల్లలైతే ఇది చిన్నపిల్లలకు కూడా, సంవత్సరం పిల్లలకు కూడా ఇట్లా ఈ రసంతో పెడితే కడుపు నిండా తింటారు. వద్దనకుండా ఒక ముద్ద ఎక్కువే తింటారండి. మనం పెద్దవాళ్ళైనా ఇంట్లో పిల్లలైనా ఎవరైనా కూడా ఈ రసం ఒక్కసారి పెట్టుకుంటే వదిలిపెట్టరు. దీనికి పసుపు, ఉప్పు, మనం మిక్సీ వేసుకున్న పొడి 1 స్పూన్ వేసుకున్నాము. పులుపుకు తగ్గట్టు వాటర్ పోసుకుని ఒక కరివేపాకు రెబ్బ వేసుకుని మీడియంలో పెట్టుకుని 5-6 నిమిషాలు మరగనిస్తే, ఎక్కువ మరగక్కర్లేదు. ఇట్ట ఒక 5-6 నిమిషాలు మీడియంలో మరిగితే సరిపోతాయి. ఇట్ట పలసగుంటేనే రసం టేస్ట్ వస్తాయి. మరీ చిక్కగుంటే అంత టేస్ట్ రావు. చూడండి, సొత్తంటేనే అంత బాగుండయో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకుని స్టవ్ మీద పోపు పెట్టుకుందాము. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే రసానికి మంచి టేస్ట్ అవుతుంది. కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, 4 ఎల్లుల్లి కచ్చబచ్చాగా దంచి కొంచెం ఎంగ వేసుకున్నాం. 4 మెంతులు కూడా వేసుకున్నాం. ఈ రసానికి కొంచెం నెయ్యి, ఎంగవ, మెంతులు వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయి. మా పులి వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.